రెండోసారి అధికారం ఇచ్చినాక మీరు తెలంగాణ ప్రజలను వంచారు, తెలంగాణ ప్రజల్ని ద్రోహం చేసింది. అప్పుడేమో గోంగూర పొంటికూర అని చెప్పేసి అప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యన పెట్టి తెలుగు ప్రజల మధ్యన వైరుధ్యం సృష్టించినట్టే ఇలా బీఆర్ఎస్ లేకపోతే ఇతర పార్టీల మధ్యన సృష్టించాలని చూసే బీఆర్ఎస్ అయినా, దేశంలో మేమే ఈరోజు దేశానికి అని చెప్పుకుంటున్న బీజేపీ అయినా మీరు కనీసం బుద్ధితో రాజకీయాలు చేయడం తప్పితే బుద్ధి లేని పనులు చేయకని చెప్పి హితవు పలుకుతున్నా. కిషన్ రెడ్డి కూడా మా ఉద్యమ మిత్రుడే, ఆయన పాదయాత్రలు చేసినా మేము పోయినాం అక్కడికి. కానీ తెలంగాణ సమాజం పట్ల ఇంత కమిట్మెంట్ లేని దరిద్రులు మీరు ఎందుకు రాజకీయాలు చేయడం? కేవలం మీ మోడీ అమిత్ షా మోకాళ్ళు పట్టుకోవడానికైనా మీరు రాజకీయాలు చేసి ఇలా సీక్రెట్గా పోయి కేటీఆర్ హరీష్ రావు చేసి వస్తున్నది. అదే ఈరోజు బ్యాక్ టు బ్యాక్ లెక్క ఈ రెండు కమలం గులాబీ పింక్ లోటస్లు తెలంగాణ ప్రజల చెవుల్లో పెడతా అంటే నమ్మడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని ఇలాంటి దొంగలని తెలిసే మిమ్మల్ని ఇలా పాతాళంలోకి తెక్కిన సంగతి గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ప్రత్యేకించి నేను ఈ విషయంలో ఎందుకు ఇంత స్పందించాల్సి వస్తుందంటే ఎఫ్సియుకు సంబంధించి విద్యార్థులు నేను ఇప్పుడు 2-3 ఇంగ్లీష్ ఛానల్లో నేను డిబేట్ చేసి వస్తున్నా. వాళ్ళకున్న పర్సెప్షన్ వేరుంది. అది మా భూమి, మా భూమి మాకు ఇవ్వాల్సిందే, మాకు ఇవ్వకపోతే ఎట్లా తెలంగాణ ప్రభుత్వం అంటున్నారు. మా భూమి అనే పరిస్థితి కోర్టు మీకు చెప్పితే డెఫినెట్గా మేము ఆ పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక ఈరోజు వస్తున్న ఈ తీర్పులు రెండు చూస్తే ఏది డిఫెక్షన్కి సంబంధించి సుప్రీంకోర్టును మించి సుప్రీంకోర్టును దాటి అత్యున్నత న్యాయస్థానం అది, దాన్ని దాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా డిఫర్ కావు. ఒకంత బాధ ఏంటంటే టీడీఎల్పీ మర్జ్ అయిన రోజు, సిఎల్పి మర్జ్ అయిన రోజు కూడా ఈ స్పందన ఉంటే బాగుండేది. ఇది మా అర్జీ, ఇది మా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏమో కాంగ్రెస్ ముక్త భారత్ అంటుంటే బీఆర్ఎస్ దానికి వంత బారినట్టుగా మొట్టమొదటి టెన్యూర్లో 2014-18 టెన్యూర్లో టీడీఎల్పీని మర్జ్ చేసుకొని 6 ఎమ్మెల్సీలు తీసుకొని మండలిలో మొత్తం మర్జ్ చేసుకున్నారు. 2018-23 కాలంలో సిఎల్పిని బట్టి విక్రమార్క గారిని మీరు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు దరిద్రులారా, మేము దళితుణ్ణి సిఎల్పి చేస్తే సిఎల్పి కూడా తీసుకుపోయి టీఆర్ఎస్లో కలుపుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అసలు మీకు నిజంగా కూడా తెలంగాణ పట్ల మాట్లాడే నైతిక ఎక్కడిది మీకు? భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకుంటూ కేసీఆర్, అప్పుడేమో తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ కొరకు పోరాడినాం, తెలంగాణ అస్తిత్వం మాదే, తెలంగాణ ఆత్మ మాదే అని భారతాన్ని తప్పించుకుంటూ తెలంగాణ గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి, భారత్ అన్నప్పుడు గుణాత్మక మార్పు అని చెప్పి ఇక్కడ మంచి పెద్ద ఆఫీస్ కట్టిండు. ఇగో ఇక్కడ ఉన్న ఏపీ భవన్, తెలంగాణ భవన్. మేము అనుకున్నాం ఆ రోజు ఉద్యమకాలంలో మహారాష్ట్ర భవన్ పోయి తినుకుంటూ అందరం మేమంతా కోదండరామ్ గారు జేఏసీ మిత్రులం అందరం కేసీఆర్ మేమంతా కాడపోయి తింటున్నప్పుడు ఇది రాగానే దీన్ని అసలు మహారాష్ట్ర భవన్ మించిన భవనం కట్టాలని చెప్పింది. ఇప్పటికి కూడా ఇదే దరిద్రం మీద పాటుపడ్డది. ఎందుకు ఇట్లా చేసిందంటే ఆయన టీఆర్ఎస్ భవన్ మాత్రం అత్యంత కాస్ట్లీకి కట్టుకున్నాడు, టీఆర్ఎస్కు ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాజరికానికి ఈరోజు పేదరికానికి గుర్తుపెట్టుకోండి. పేదరికాన్ని అనుభవించే బాధితులకు మేము అండగా ఉన్నాం. ఇలా దళితులకే కాదు, బీసీలకే కాదు, ఎస్టీలకు సంబంధించిన అంశంలో నీకు అసలు వీళ్ళు మాట్లాడుతుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే, గుత్తికోయలను బట్టలిప్పి కొట్టిన నువ్వారా మాట్లాడి ఫారెస్ట్ ల్యాండ్ గురించి మాట్లాడుతుంది కదా. ట్రైబల్ యాక్ట్ ప్రకారం, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకున్న భూముల గురించి గుత్తికోయలు పోయి వాళ్ళ భూముల మీద ఉంటే బట్టలిప్పి కొట్టిన కేటీఆర్, కేసీఆర్ మీకు మాట్లాడే నైతిక ఎక్కడిదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా బిడ్మారేరు బాధితులకు సంబంధించి నడిమధ్య రేతుకు తీసుకుపోయి వాళ్ళని కొట్టింది. ఎంతమంది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో ఒకే ఊరి నుంచి 2 సార్లు కాలువబోతుంటే రైతులు వచ్చి రోడ్ల మీదకి వస్తే లాఠీ చార్జీలు చేసింది. ఇలా మీరు మాట్లాడుతున్నారు. మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు నేను స్టూడెంట్కి పోతే తీసుకుపోయి 7 కేసులు పెట్టి అలా జైల్లో పెట్టి 7 సంవత్సరాలు. ఇప్పుడు రేపు నా కేసు కూడా ఉన్నది. ఇప్పటికి కూడా ఉద్యమకారులు లేరు. కోదండరామ్ గారిని ఏ విధంగా తలుపులు గొల్లాలు పలగొట్టి ఎందుకు మీకు అంత కక్ష? మీకు సహకరించిన వాళ్ళ పట్ల కక్షేనా? మీకు ఓట్లేసిన వాళ్ళ పట్ల కక్షేనా? తెలంగాణ అంటూ మిమ్మల్ని నమ్మిన వాళ్లకు కక్షేనా? ఇప్పటికీ మళ్ళీ అవే కంటిన్యూ చేస్తున్నాడు.
ఇలా 23వ పులకేశో 24వ పులకేశో ఈయన కేటీఆర్. మరి ఆ దిమాకు ఉందో లేదో తెలియదు. అయ్యే బట్టికి ఇంత కాడికి వచ్చిండు ఆయన, లేకపోతే ఆయనకు వార్డు మెంబర్ టికెట్ కూడా ఎవడు ఇయ్యడు. ఇలా మేము కావాలంటే 20 సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ వచ్చింది. ఆయన రాగానే మహేందర్ రెడ్డిని ఏ విధంగా చేసి మార్చి ఆయనను ఎమ్మెల్యే చేసి ఇలా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి బావబామార్తెల మధ్యన కూడా ఇప్పుడు ఇదొక పంచాయతీ. బావ పెడితే ఎంత వచ్చింది, బామ్మార్ది పెడితే ఎంత వచ్చింది, బావకు పోటీగా ప్రెస్ మీట్. మీకు మధ్యనే సఖ్యత లేదు. కవిత గారు ఒకవైపు, ఆమెమో ఒక బాధలో ఉంది, లిక్కర్ బాధలో. ఈయన ఒక బాధలో ఉన్నాడు. ఈయన అభయ్ కుమారు భూదాన్ భూములకు సంబంధించి ఈయన 2014, 2024 మధ్యన బట్టి గారు ఒక శాటిలైట్ పిక్చర్ చూయించిండు, గుర్తుందా? మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే కదా. మరి అప్పుడు పర్యావరణం రాలేదా? ఎన్ని వేల ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో. హైడ్రా అనేది చెరువుల సంరక్షణ కోసం ఉంటే, చెరువుల సంరక్షణ కాదు పేదోని ఇంటి గుంజడానికి వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసి అక్కడి బుల్డోజర్లు తీసుకొచ్చి మూసిలో పెట్టిరు దరిద్రులు. ఒరే మూసీలా మీరు పెట్టిన 6 మీటింగ్ల యొక్క మినిట్సేరా బాబు మేము తీసింది. దానికి ఒక కన్సార్షియం వేసి ఏం చేసినాం తెలుసా? పైసలు ఇచ్చేటోడు ఒకడు, ఇల్లు కట్టేటోడు ఒకడు, దాన్ని మెయింటైన్ చేసేటోడు ఒకడు. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ నుంచి 40,000 45,000 ఎకరాలు వస్తున్నాయి. హైదరాబాద్లో బైక్ పట్టుకొని వెళ్ళినోడు ఎల్బీ నగర్ నుంచి మన లంగరౌజ్కి పోవడానికి ఎంత టైం పడుతున్నది? మూసి కడుపులో కాసారమైంది, క్యాన్సర్ గడ్డయింది. మూసి వేగం తగ్గింది, రోగాలు వస్తున్నాయి. అక్కడ డెవలప్మెంట్ కూడా అక్కడ దాదాపు నేను అనుకుంటా ఒక 200-300 ఎకరాల నదీ తీర గర్భంలో వస్తుంది. అలాంటిది అట్లా G+2 అర్బన్ హౌసింగ్ చేసి మనం పేదలకు ఇల్లు కట్టించాలనే ప్రణాళిక దాంట్లో ఉంది. మీరే వేసింది, అది మీ దాంట్లోనే ఉన్నది. ఇప్పుడు వాడు వచ్చేసి హైడ్రాలిక్ జాక్లను తీసుకొచ్చి మూసి నది గర్భంలో పెడతారు. ఇగో కాంగ్రెస్ వాళ్ళు పేదోళ్ళ ఇండ్లు కట్టింది ఇందిరమ్మ కదా. ఇలా హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయో, రాజీవ్ స్వగృహ కానీ గృహకల్ప కానీ, అవే కదా మీరు అమ్ముకున్నది. కుకట్పల్లి నుంచి మొదలు పెడితే, మియాపూర్ నుంచి మొదలు పెడితే, మీరు అట్లా వస్తే హైటెక్ సిటీ, ఏది మన రాయదుర్గం, ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ కూడా మీరు కేటాయించిన మీ అనుయాయులకు, మీ అనుయాయులకు కేటాయించిన వాటి పట్ల అప్పుడు ఏమి పర్యావరణ సమస్య రాలే. కాంగ్రెస్ అనేసరికి ఈరోజు ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు తెలంగాణలో నడవవు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాకోణం నుంచి ప్రజాపాలన చేస్తున్న క్రమాన్ని జీర్ణించుకోలేకనే ఇంత లేమిలో కూడా ఒక ఫార్మర్ కమ్యూనిటీకే 40,000 కోట్లు ప్రత్యక్షంగా కేటాయించిన ప్రభుత్వం ఒకే ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేస్తే 21,000 కోట్లు చేస్తే ఏడ చేసింది అంటారు. సన్నాసుల్లారా, మీరు 2022 అక్టోబర్లో అప్పటికప్పుడు మోడీ కాళ్ళు మొక్కి ఆర్బీఐ నుంచి బదిలాడుకొని 19,000 కోట్లు 18,000 కోట్లు రుణమాఫీ చేసిండు, 99,000 వరకు. మరి మీరు 99,000 కోట్లు మీరు రుణమాఫీ చేస్తే మళ్ళీ మేము వచ్చే వరకు ఇలా 8,000 కోట్లు లక్ష లోపలకి ఎట్లయినాయి? మీరు ఇచ్చింది అందరికీ వస్తాడా సవాల్? కేటీఆర్ లేకపోతే కేసీఆర్ రాడు, ఇంకా బైక్ వచ్చేలేదు. కానీ కేటీఆర్ హరీష్ రావు వస్తాడా? 2022 అక్టోబర్లో చేసిన ₹1,00,000 రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు మేము ఇచ్చామని చెప్పి బీఆర్ఎస్ చెప్పగలదా? ఇవాళ వీళ్ళు 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అమ్మారు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. బీజేపీ వాళ్ళు 6 లక్షల కోట్లు. వాళ్ళు చేసిన అప్పులు కోటి కోట్లు దాటిపోయి మా ఆర్థిక మాంద్యంలో ఇప్పుడు అమెరికా తర్వాత భారతదేశం వస్తుందని చెప్పి అంటున్నారు. వీళ్ళు ప్రభుత్వ ఆస్తులు ఎట్లా అమ్ముతారు, ప్రభుత్వ భూములను ఎట్లా అమ్ముతారు అంటూ 400 ఎకరాలు రా బాబు, 400 ఎకర్స్ గజగజగా ఉనికిపోతున్నారు. కానీ ఇవాళ లక్షల కోట్ల ఆస్తులు తెగనమ్మిన బీజేపీ, లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ ఇవాళ కూని రాగం పాడుతున్నారు, ఏడుస్తున్నారు ప్రజలు. అబ్బా ఏం జీవకారుణ్యం అని చెప్తుంటే నవ్విపోదురుగాక. కాబట్టి ప్రజల కోసం కనీసము నటించకుండా, కనీసం ప్రజల సమస్యల్ని మా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా ఏ సమస్య ఉన్నా దాన్ని మీతో కలిసి కూర్చొని చర్చించలేని ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. మా అధిష్టానం కూడా తెలంగాణ పట్ల కమిట్మెంట్తో ఉన్నదనే విషయాన్ని గమనించండి. మీరు ఏదో ఎర్రిబాగులో వేషాలు వేసుకుంటూ అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తా అంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఇప్పటికీ పింక్ లోటస్ బంధం అట్లనే కొనసాగుతున్నది. ఆ బంధాన్ని ఎప్పటికీ కూడా కొనసాగిస్తారని కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఆయన సిగ్నల్స్ అన్ని, రాడార్స్ అన్ని కూడా బీజేపీ దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏం తెలవని కావు. 39 సీట్లు గెలిచిండ్రు మీరు. 8 సీట్లు గెలిచిన ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు గెలిస్తే మీకు సిగ్గుందారా బాబు? మీరే కదరా నాయన.
మొత్తం ఓట్లని బీజేపీకి ఏమని, బీజేపీ ఏంది, కమలం బీఆర్ఎస్ ఏంది, కమలం ఏంది, ఇది ఏంది బాబు, రెండు వేసేయండి. ఒక్క ఎంపీ సీట్ వచ్చిందా? మొన్న 3 చేసిన రాళ్ళు ఎమ్మెల్సీలు. మేము చెయ్యం. మళ్ళా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మేమే గెలిచేది. బీజేపీ కొరకు చస్తున్నారా నాయన మీరు? బీజేపీ మిమ్మల్ని చంపుతున్నది. బీజేపీ తన అవసరాల కోసం దేన్నైనా చంపుతుంది. ఈ దేశంలో అకాలీలను ముంచేసింది. అక్కడికి వస్తే మహారాష్ట్రలో శరద్ పవార్ను ముంచేసింది. వాళ్ళది విష కౌగిలి. మిమ్మల్ని కూడా చంపేస్తున్నారు. మిమ్మల్ని చంపుతున్నా కానీ మేము చచ్చైనా సరే మేము కాంగ్రెస్ని అయితే బీజేపీ చెప్పినట్టు చేస్తామని చెప్పి బీజేపీ రూపంలో బీఆర్ఎస్ కనపడుతున్నది. ఇప్పుడు పూర్తి చంద్రముఖిగా మారిన బీఆర్ఎస్ ఇప్పుడు మాకు కనబడుతుంది. పూర్తి బీజేపీగా మారుతున్న బీఆర్ఎస్ ఇంకా నటించకండి అని చెప్పి నేను చెప్తున్నా. తెలంగాణ ఉద్యమం ఆ రోజు చేసినామనే పేరుతో ఎవరు తెలంగాణ ఉద్యమం చేసిండ్రు అనేది అందరికి తెలియదా? వస్తాయి, మావి కూడా పుస్తకాలు వస్తున్నాయి, తొందరలోనే తెలుస్తుంది మీ పాత్ర ఎంత. 56 నుంచి 69 వరకు ఏం జరిగింది, 69 నుంచి 2001 వరకు ఏం జరిగింది, 2001 నుంచి 2009 వరకు ఏం జరిగింది, 2009 నుంచి 2014 వరకు ఏం జరిగిందో చరిత్ర లిఖిస్తాం. ఉద్యమాల్లో ఉన్న వాళ్ళను రికార్డులు లేకుండా చేసిన చరిత్ర, కానీ మిమ్మల్ని ప్రజలే రికార్డులు లేకుండా చేస్తున్న పరిస్థితి గమనించండి అని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒక మాట మాత్రం చివరిగా చెప్పదలుచుకున్న మిత్రులారా, బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజల పట్ల కమిట్మెంట్ లేకపోవడమే కాకుండా ఇంకా తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చో బీజేపీతో కలిసి అనే ఒక ప్రణాళికలో ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మీ కొడుకుల్లాగా ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క మంత్రి ఇలా మీ యొక్క తెలంగాణ బిడ్డల్లాగా మీ కొరకు ప్రయత్నం చేస్తుంటే ఇవాళ వాళ్ళకి అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో చేస్తున్న వాటిని పట్టించుకోకండి. ఏమన్నా ఉంటే మీరు ప్రశ్నించే ప్రయత్నం నేరుగా సెక్రటరియట్కి రండి, లేదంటే వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళకి రండి. వీళ్ళ మాటలు నమ్మితే మాత్రం మళ్ళా మనకు ఏమీ ఉండదని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన మేమే తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కూడా చేస్తామనే వాదా కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా మీలాగా ఎప్పుడో ఒకసారి దర్శనం ఇచ్చినట్టు బయటికి వెళ్ళినట్టు కాదు. ఇవాళ ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఒక కూలిలాగా పనిచేస్తున్నాడు. కనబడతాడు మీకు. పండగలు లేవు, ఇంట్లో కార్యాలు లేవు, ఇంకేం లేవు. నిరంతరం ప్రతి ఒక్కరు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూడండి, 2 శాఖలు ఈరోజు ఏ విధంగా సమర్థవంతంగా చేస్తున్నాడో. పని చేస్తున్న మమ్మల్ని చూడండి, పనికిరాని వాళ్ళని చూడండి. ఏమిరా బాలరాజు మీకు అన్నట్టుగా ఉన్నది వాళ్ళది. ఏమన్నా పని ఉన్నాదా బాబు మీకు? ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి రా నాయన. వెనకటి కేసీఆర్ సరే ఏం ఎత్తుకోవాలనే తెలుస్తలేదు కాంగ్రెస్ కానీ. నువ్వేం ఎత్తుకుంటే అని కూడా లేదు కదా నాయన. నువ్వు ఎత్తుకోలేకనే ఇంట్లో అయినావు, నీ కొడుకు వచ్చాము ఏంది ఎరిబాబులో లెక్క ఇష్టం వచ్చినట్టు రోజు ఒకటి బతుకుతున్నాడు. ఇలాంటి వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలు నేను కోరుతున్నాను. అంతేనా? సుప్రీంకోర్టు చెప్పిన కదా, సుప్రీంకోర్టు ఏం చెప్తే అది చేస్తాం. సుప్రీంకోర్టును దాటి, హైకోర్టును దాటి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ పని చేయదు. ఫెడరల్ డెమోక్రసీలో ఇన్స్టిట్యూషన్స్ పట్ల నమ్మకం ఉండాల్సిన సందర్భం ఉన్నది. మా బాధనే చెప్తున్నాం, మా అప్పుడు ఎందుకు కాలేదు అంటున్నాం తప్పితే ఇప్పుడు అవుతున్న దాన్ని మీరు తీసుకున్న నిర్ణయానికి మేము వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా పనిచేయం. ఏ విషయంలోనైనా, అది హెచ్సియు విషయంలో కావచ్చు, డిఫెక్షన్స్కి సంబంధించి కావచ్చు, రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఏ అంశాల్లో సుప్రీంకోర్టు మా ముఖ్యమంత్రి గారిని మందలిచ్చినా మా ప్రభుత్వాన్ని మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం తప్పితే ఈ సన్నాసులు గారు వెనకటికి రాజ్యాంగాన్ని మార్చమన్నట్టు మార్చం. రాజ్యాంగాన్ని నిర్మించడానికి 1000 ప్రాణాలు కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి రాహుల్ గాంధీ కొట్లాడుతున్న తీరు చూడండి. భారత్ జోడో యాత్రనే కాదు, ఈరోజు వక్ఫ్ బిల్లు అవుతున్నది. వక్ఫ్ బిల్లులో బీజేపీ చేస్తున్న తంతేందో అందరు చూస్తున్నారు. కాబట్టి అలా బీజేపీ తంతేందో తెలుస్తారు. నేను అంటున్న చివరికి ఒక మాట అయితే చెప్పగలను, పోయే కాలం వచ్చినప్పుడే పొంగుతారట బాగా. బీజేపీ భూస్థాపితమయ్యే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా పరిపాలించే ప్రయత్నం చేయకపోతే ప్రజల కోపముగో 400 అంటే తీసుకొచ్చి 270 230 కాను పడేసింది. కాబట్టి ప్రజలు చాలా బలవంతులు ప్రజాస్వామ్యంలో అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రజలకు కట్టుబడి ఉంటాం. ప్రజలకు కోర్టులు ఇలా కస్టోడియన్స్గా ఉన్నాయి. ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది మాత్రమే ప్రధానమైన విధిగా సుప్రీంకోర్టుకు ఉన్నది. కాబట్టి కోర్టులను కాదని ప్రభుత్వం ఏది చేయదు.
కాకపోతే ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు కన్విన్స్ చేస్తాం, అవసరమైతే అది ప్రజాకంటకంగా మారుతుందంటే విత్డ్రా అవుతాం. లగచర్లలో జరిగింది అదే. అది కోర్టును బట్టి ఉంటుంది. కోర్టు డైరెక్షన్ నాకేమిచ్చింది, నువ్వు పాండును ముట్టుకోకు, నువ్వు రాక్ ఫార్మ్స్ను పట్టించుకోకు, మిగతా అంశాల్లో నీకు ఉన్న హక్కులను వినియోగించుకోమన్నది. అదే చేస్తున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసుకొచ్చి నెమలను ఆడబెట్టేసి నెమళ్ళు కలిసి ఆడుతున్నాయి వాళ్ళు ఏఐలో మీరు చూస్తే. అంటే ఏఐ చేయడం కూడా ఎంత తెలివి తక్కువ ఆయన ఎవడో మీ గ్రాఫికర్ పర్మిషన్స్ ఇవ్వకుండా చెట్లు కొట్టేసింది అనే విషయంలో 7వ తారీఖు వరకు ఈరోజు ఇచ్చింది కోర్టు. 7వ తారీఖు తర్వాత 7వ తారీఖు వరకు స్టే ఇచ్చింది. కాబట్టి స్టే తర్వాత కోర్టు ఏం చెప్తే అదే డైరెక్షన్ తీసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఏంటంటే హరగోపాల్ గారు మొన్న బట్టి గారు, శేరబాబు గారు, తర్వాత పొంగులేటి గారి కమిటీకి సంబంధించిన అంశంలో ఆయన పూర్వ ప్రొఫెసర్గా ఆయన కొన్ని సూచనలు ప్రభుత్వానికి సూచించిండు. ఆ విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆలోచించని ప్రభుత్వం, మొండిగా చేసే ప్రభుత్వం కాదు కదా ఇది. అట్లా చేస్తే మాకే ప్రజా వ్యతిరేకత వస్తే మేమెందుకు ప్రజలను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాం? నేను అంటున్నా, అంతకుముందు మీరు అక్కడ ఇచ్చిన వాళ్ళకు కట్టుకున్నారు కదా, ఎట్లా మరి అప్పుడు ఎట్లా వచ్చింది అంటున్నా. 23 ఎకరాలు, 13 ఎకరాలు, 18 ఎకరాలు, అప్పుడు ఇప్పుడైతే హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. సిరి పోలీసులో లేదని చెప్పగలుగుతారా? సిరి పోలీసులో ప్రకృతి పర్యావరణం ఇది పక్కన పెడితే